హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇలా చేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను నా తమ్ముడు ఇప్పుడైతే ఎలా చేయాలో ప్రిపేర్ చేసి చూపిస్తాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కార్న్ పౌడర్ కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కబాబ్ పౌడర్ కొంచెం, మేము చూపించిన విధంగా అయితే చేసుకోండి. తర్వాత చిల్లీ పౌడర్, పెప్పర్, ఇది మీరు ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు అన్నమాట. తర్వాత గరం మసాలా కొద్దిగా, ధనియాల పౌడర్, తర్వాత పచ్చిమిరపకాయలు మీరు గ్రైండ్ చేసుకొని ఈ విధంగా తీసుకోండి. మిక్సీలో గ్రైండ్ చేసుకోవడం వల్ల, ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. సో పచ్చిమిరపకాయలని ఇలా అయితే మీరు గ్రైండ్ చేసుకొని తీసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అందులో వేసుకోండి. తర్వాత పెరుగు, మీకు ఎంత మోతాదులో కావాలో అంత, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. తర్వాత ఎగ్ మీకు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు, 1 లేదా 2 కూడా వేయచ్చు, ఏం ప్రాబ్లం అవ్వదు. తర్వాత ఫైనల్గా లెమన్ ఒక హాఫ్ తీసుకోండి. తర్వాత కస్తూరి మేతి, ఇది ఉంటే వేసుకోవచ్చు లేదా మీరు స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదేమి కన్ఫర్మ్ ఉండాల్సిన అవసరం అయితే లేదండి, మా దగ్గర ఉన్నదని మేము వేసామంతే. మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. అంతా మిక్స్ అయ్యే మాత్రం బాగా కలుపుకొని అందులో ఇప్పుడైతే చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇలా మేమైతే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చికెన్ మొత్తానికి మసాలా పట్టే విధంగా నీట్గా అయితే దాన్ని మనము మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం ఫుల్ పట్టాలండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ మనమైతే దాన్ని సైడ్కి పెట్టేయాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల బాగా నాని టేస్ట్ బాగా వస్తుంది. సో తర్వాత ఆయిల్ తీసుకొని బాగా కాగిన తర్వాత అందులోకి అయితే మనం పీసెస్ని వేసుకోవాలి. మేము వేసే ముందైతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కట్ చేసి అందులో అయితే యాడ్ చేసుకున్నాం అన్నమాట. యాడ్ చేసుకొని తర్వాత ఆయిల్లో వదులుతున్నాము. ఇలా చేయడం వల్ల కూడా టేస్ట్ బాగా వస్తుంది. బాగా ఉడకనియాలండి. తర్వాత చూడండి, తీసిన తర్వాత ఇలా అయితే వచ్చింది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ